ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, మహాపరిశుద్ధుడు అయిన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడా, మహాగణుడా, మీకు వందనాలు. గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, వాక్యం ద్వారా నాన్న ఈరోజు కూడా కొద్దిసేపు మీరు మాతో మాట్లాడండి. అయ్యా, మమ్మల్ని బలపరచండి. అయా, విజ్ఞానంతో నింపండి. అయా తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు. అయా, క్రమముగా ప్రభువా, అయా మీ వాక్యాన్ని వినుచు, అయా తండ్రి నాన్న వాక్యాన్ని ప్రభువా, అయా తండ్రిని అర్థం చేసుకున్న ప్రభువా, మమ్మల్ని అందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం తెచ్చేయండి. అక్రమం చేవారులారా నా యుద్ధుడిని పొమ్మంటున్నానైనా మీకు వందనాలు. అయా తండ్రి, అక్రమం చేసేవారిగా కాకుండా ఒక క్రమముగా ప్రభువా మిమ్మల్ని వెంబడించడానికి మీ కృప మాకు దయచేసి మీరే మహిమ పొందమని మీ ఆత్మ జ్ఞానంతో మమ్మల్ని నింపి సహాయం చేసి కృపతో నింపమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ఘనమైన పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి ఆయన రెక్కల కింద దాచి మరొక రోజు ఆయన సద్దులో మనం కూడుకోవడానికి ఆయన సమయాన్ని ఇచ్చున్నాడు. అలాగే మనం ఇంతకుముందు అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇస్సాకు కుమారులు ఇద్దరు కూడా, యాకోబు ఏశావు తల్లి గర్భంలో ఇద్దరు కూడా పెనుగులాడుకుంటూ ఒక జనము కంటే ఇంకో జనం గొప్పవారై ఉంటారని దేవుడే చెప్పిన రీతిగా, నిజానికి చిన్నవాడు పెద్దవానికి అధికారిగా ఉంటాడు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడిగా ఉంటాడని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. దేవుడు సెలవిచ్చిన రీతిగానే అలాగే చాలా సందర్భాల్లో అంటే దేవుని చిత్తంలో ఉన్నవాడు చిన్నవాడు, దేవుని చిత్తంలో ఉన్నవాడు యాకోబు, దేవుని చిత్తంలో ఉన్నవాడు, దేవుని ఉద్దేశంలో ఉన్నవాడు ప్రాముఖ్యమైన వాడు. అది చెప్పినప్పుడు తెలిసినప్పుడు కానీ తల్లి చెప్తా ఉండొచ్చు ఏసావుకి, అయినా సరే మొండివాడిగాను బండవాడిగానే ఉండుంటాడు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుని వాక్యం ద్వారా ఆయన మనకు అన్నీ కూడా బయలుపరుస్తూనే ఉంటాడు, అన్నీ కూడా తెలియజేస్తూనే ఉంటాడు. తెలియజేసినప్పుడు మన జ్ఞానం కలిగి మన జీవితాన్ని సరిదిద్దుకొని ప్రభు పాదాలు గట్టిగా మనం పట్టుకొని ఉంటే మనం ఆయన బలపరుస్తాడు, మనల్ని ఆయన స్థిరపరుస్తాడు. అయితే ఇక్కడ యాకోబు దేవుని పాదాలు పట్టుకున్నవాడిగానే ముందధ్యాయాలు మనం చూడగలుగుతాం. అయితే దేవుని ఉద్దేశంలో ఉన్నవాడు పెద్దవాడు ఎవరంటే యాకోబే, ఎందుకంటే ముందుగా నిర్ణయించింది యాకోబునే. అలాగే చూసాం కదా, ఎవరు జ్యేష్ఠుడు అంటే ఇస్సాకు జ్యేష్ఠుడా ఇష్మాయిలు జ్యేష్ఠుడా అంటే ఇస్సాకే జ్యేష్ఠుడు. ఎందుకంటే ముందు వాగ్దానం చేసింది దేవుని మనసులో ఉన్నవాడు, దేవుని ఉద్దేశంలో ఉన్నవాడు ఇస్సాకు, కాబట్టి ఇస్సాకు జ్యేష్ఠుడు. అలాగే ఆదాము జ్యేష్ఠుడా యేసుప్రభువారు జ్యేష్ఠుడా అంటే యేసుప్రభువారు జ్యేష్ఠుడు. ఎందుకు జ్యేష్ఠుడు అంటే ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నవాడు. ఆయన తర్వాత శరీరధారిగా భూమి మీదకి వచ్చి మనందరి పాపాల నిమిత్తం ఆయన ప్రాణాన్ని పెట్టాడు, ఆయన మన కోసం రక్తాన్ని చిందించాడు. ఆ విధంగా జ్యేష్ఠత్వ హక్కుని ఆయన ఇచ్చి ఆ జ్యేష్ఠుడిగా ఉండే ఆ గొప్ప భాగ్యాన్ని మనకు కూడా ఇవ్వడానికి దేవుడు ఆయన కృప చూపించాడు, ఆయన దయ చూపించాడు. ఆ జ్యేష్ఠుల సంఘంలో చేరడానికి ఆయన అవకాశాన్ని ఇచ్చాడు. ఆమేన్. దేవుని కృప మనందరికీ కూడా ఉండాలి. దేవుని సన్నిధిలో మనమందరం కూడా బలవంతులుగా ఆయన సన్నిధిలో ఆయన కృపలో బలపరిచే బిడ్డలుగా మనమందరం కూడా ఉందుముగాక. అయితే ఇక్కడ 26వ అధ్యాయం ఈరోజు కనుక మనం ధ్యానం చేసినట్లయితే 26వ అధ్యాయంలో ధ్యానం చేసినట్లయితే మొదటి వచనంలో అబ్రహాము దినముల్లో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళును. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరదేశమై ఉండుము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. ఏలయనగా నీకును నీ సంతానమునకు ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానం విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానములకు ఇచ్చేదను. ఈ సంతానం వలన సమస్త భూలోకములోని సమస్త జనులను ఆశీర్వదింపబడుదురు. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన నా ఆజ్ఞలు, నా కట్టడలు, నా నియమములు గైకొనని చెప్పాను. హల్లెలూయా. కరువు వచ్చిన తర్వాత గెరార్ అనే దేశానికి ఇస్సాకు వచ్చాడు. అక్కడ నుండి ఐగుప్తు వెళ్ళడానికి ప్రయాణం అవుతున్నాడేమో దేవుడు చూశాడు. ఆ రాత్రి దేవుడు ఆయన దర్శించి, ఇస్సాకు, నీవు
గెరారు ఇక్కడ నుంచి చూపించే దేశంలోనే ఉండు, నువ్వు ఐగుప్తుకి వెళ్ళొద్దు అని చెప్పి దేవుడు ఇస్సాకు తెలియచేయగా ఇస్సాకు అక్కడ ఆగిపోయాడు. ఆ రాత్రి దేవుడు చెప్పిన మాట ప్రకారం ఆ గెరారులోనే ఉండి ఈ దేశంలో నువ్వు పరదేశిగా, ఈ దేశంలో నువ్వు పరవాసిగా ఉండమన్నప్పుడు అలాగే ఆ దేశంలో అబీమెలెకున్న ఆ గెరారు దేశంలో అక్కడ ఉండిపోయాడు. ఉన్న తర్వాత దేవుడు చెప్పిన మాటని తీసివేళ దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆ మాట ప్రకారమే మనం ఉండాలి. చాలామంది సంఘాలు మారుతూ ఉంటారు. ఈ సంఘం అని, ఆ సంఘం అని ఎక్కడ నిలకడ లేకుండా, ఎక్కడ స్థిరత్వం లేకుండా, దానివల్ల ఆశీర్వాదం అనేది రాదు. నువ్వు ఎక్కడ ఉన్నావో, ఎక్కడ నాటబడ్డావో ఆ ప్రదేశంలో ఉన్నట్లయితే నువ్వు ఆశీర్వదింపబడతావు, దీవించబడతావు. నాకు తెలిసేది నేను చెప్పగలుగుతాను. నేను రక్షణ పొందిన దగ్గర నుండి ఈ రోజు వరకు కూడా నేను వేరు ఏ సంఘంలోనికి కూడా వాక్యం చెప్పడానికైతే వెళ్ళానేమో కానీ ఏ సంఘానికి కూడా విశ్వాసగా ఈ రోజు వరకు వెళ్ళిన సందర్భం అనేది లేదు. 100% నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే ఆయన నాటాడు అక్కడ, ఆయన పంపించాడు అక్కడ ఉంటేనే మనకు ఆశీర్వాదం, అక్కడ ఉంటేనే మనకి దీవెన. కొంతమంది ఉంటారు ఇక్కడ 4 రోజులు, అక్కడ 4 రోజులు, అక్కడ కొన్ని రోజులు, వాళ్ళ ఇష్టమే, దేవుని ఇష్టం కాదు, దేవుని చిత్తం కాదు. దేవుని చిత్త ప్రకారం కనుక, దేవుని ఇష్ట ప్రకారంగా మనం ఉంటే దేవుడు ఒకరోజు ఆశీర్వదిస్తాడు, దేవుడు ఒకరోజు దీవిస్తాడు, దేవుడు ఒకరోజు మనల్ని కరుణిస్తాడు. ఆయన కృప చూపించే దేవుడు. ఇస్సాకు అక్కడ ఉన్నాడు కదా, ఆ రోజు అక్కడే దేవుడు చెప్పిన మాట ప్రకారం అక్కడే జీవించగా, అక్కడే ఉండగా అక్కడ కొన్ని శ్రమలు అనేవి వచ్చినాయి, అక్కడ కొన్ని ఇబ్బందులు అనేవి వచ్చినాయి, అక్కడ కొన్ని కరువు పరిస్థితులు వచ్చినాయి, కష్టాలు వచ్చే పరిస్థితులు వచ్చినాయి. కరువు రాగా కష్టం రాగా దేవుడు అన్నాడు కదా నువ్వు ఇక్కడే ఉండు అన్నప్పుడు అక్కడ ఉన్నాడు. అక్కడ ఉండి ఆ కరువులో తప్పించుకోవడానికి అక్కడ జనము కూడా అబీమెలెకు గతంలో కూడా చూసాం. అక్కడ ఉండే జనులందరూ కూడా రాజుగారికి, ఆ యజమానికి తీసుకెళ్ళి మంచి స్త్రీలను అందరూ కూడా అప్పగిస్తారు. అయితే అక్కడ ఉన్న ఒక సంఘటన చూసినప్పుడు అది పొరుగువారి భార్య అయితే వాళ్ళు ముట్టరు, పొరుగువారి భార్య అయితే వాళ్ళు ఏమాత్రం కూడా దగ్గర చేర్చుకోరు. ఆ భయం అయితే ఉంది. కొన్ని ప్రదేశాల్లో కొన్ని నిబంధనలు అది చూసినప్పుడు పలు ఆశ్చర్యం అనిపిస్తాయి. వాళ్ళు దేవుని ఎరిగినా దేవుని ఎరగకపోయినా వాళ్ళు దేవుడు కొన్ని కట్టుబాట్ల ప్రకారం వాళ్ళు ఉంటారు. ఆ విధంగానే మనం అక్కడ చూసినట్లయితే పొరుగువాని భార్యని వారు చూడరు, పొరుగువాని భార్య దగ్గర వారు చేరరు. అబ్రహాము దగ్గర కూడా వాళ్ళు చెప్తున్నారు, ఈమె నీ భార్య అని ఎందుకు చెప్పలేదు, ఈమె నీ భార్య అని చెప్పేసి మాకు చెప్పకుండా మాకెంత కీడు తెప్పించేవాడవి అని చెప్పి అన్నాడు. ఇస్సాకు కూడా ఆ ప్రదేశంలో ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్రదేశంలోకి వచ్చిన తర్వాత ఆయన కూడా చెప్తున్నాడు ఈమె నా సహోదరి అని చెప్పినప్పుడు అబీమెలెకు కిటికీలో చూశాడంట. ఆమె భార్యతో సరసమాటలు చూసి ఆయన పిలిపించి అడిగాడు, ఈమె నీ భార్య కదా, నీ సహోదరిని ఎందుకు చెప్పావు? ఒక స్త్రీ విషయంలో మేము పాపం చేసి దేవుని యొక్క కీడు మేము మా దేశానికి రప్పించుకునే వాళ్ళమే, నువ్వు ఎందుకు ఇలా చేసావు అని చెప్పేసి ఆయన అడుగుతున్నాడు. సామెతల గ్రంథంలో 6వ అధ్యాయం 29వ వచనం మనం చూసినట్లయితే, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 29వ చూసినట్లయితే, తన పొరుగు వారి భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. పొరుగువారి భార్యని కూడువాడు. దేవుడు ఎన్నో విషయాలు ఆయన వాక్యంలో రాయించి మనం ఎంత క్రమముగా ఉండాలో, ఎంత నీతిగా ఉండాలో, ఎంత భద్రంగా ఉండాలో, దేవుని చిత్తం అనేది నేర్చుకోవడం ఎంత ప్రాముఖ్యమో అదంతా కూడా దేవుడు రాయించాడు. అబీమెలెకు అన్యరాజు, కానీ దేవుని భయం కలిగిన వాడు కాబట్టే దేవుడు ఆయన దర్శించాడు. అబ్రహాము దగ్గర దర్శించాడు, ఇక్కడేమో కళ్ళారా చూపించినప్పుడు అడుగుతున్నాడు, అయ్యో మేమెంత మా మీదకి ఎంత పాతకం తెచ్చుకునేవాళ్ళం, మేము మా మీదకి ఎంత కీడు తెచ్చుకునేవాళ్ళం. దేవుడు అందరినీ చూస్తాడు వారి క్రియలను బట్టి. ఆ తర్వాత మా దేశంలో ఉండమని చెప్పేసి వాళ్ళు పంపించిన తర్వాత వాళ్ళ దాసులు గొర్రెలను బావులను తవ్వి ఆ పంట పండించుకుంటూ ఉండగా ఆ సంవత్సరం
విత్తనం వేసినప్పుడు 100 ఫలం వచ్చిందంట. తన బిడ్డలైన వారికి, తన దాసులైన వారికి, తన పిల్లలైన వారికి దేవుడు చూపించే కృప ఇంత అంతా కాదు. దేవుడు చూపించే కృప ఇంత అంతా కాదు. ఆయన కొరింథీయులకు రాసిన పత్రిక ఉంది కదా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ అంటున్నాడు కదా, విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారము దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారునట్లు మీ నీతి ఫలము వృద్ధి పొందించును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి విషయంలో కూడా విత్తనం వేసినప్పుడు ఆ విత్తనాన్ని 100 ఫలం దేవుడు దయచేశాడు. వాళ్ళు బావులు తవ్వుతున్నప్పుడు బావులు జలలు గల బావులు అక్కడ వచ్చేలాగా అబీమెలెకు దగ్గర ఉన్న ఆ ప్రజలకు ఎవరికి కూడా ఆలోచన లేదు. కానీ దేవుని జ్ఞానంతో నిలబడిన వారికి ఎంతో జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. ఆ జ్ఞానాన్ని ఇచ్చి ఆ జ్ఞానాన్ని అభివృద్ధి చేస్తాడు. ఆ జ్ఞానంలో దేవుడు తోడై ఉంటాడు. వాళ్ళు చేసిన తలపెట్టిన ప్రతి పనిలో కూడా ఆయన సహాయం చేస్తాడు. ఆయన సహాయం చేస్తేనే మనకు విజయం. ఆయన సహాయం చెప్పితే మన విజయం అనేది రాదు. అది ఎన్నటికీ రాదు. అది ఇప్పటికీ కూడా ఆ విజయం అనేది రాదు. ఆ విజయం రావాలంటే దేవుని సహాయం మనకు చాలా అవసరం. ఈరోజు కూడా ఇశ్రాయేల్ కంట్రీ అన్ని విషయాలు కూడా అది వర్ధిల్లుతూ ఉందంటే దేవుడు వారికి తోడే ఉన్నాడు. వారికే కాదు, దేవుని భయభక్తులు కలిగి నీవు ఉంటే నీకు కూడా ఆయన తోడుగానే ఉంటాడు. నీకు కూడా ఆయన సహాయం చేస్తాడు. నువ్వు విత్తనం వేసినప్పుడు ఆ విత్తనాన్ని ఆయన దీవిస్తాడు. పంట వేసినప్పుడు పంట సమృద్ధిగా వచ్చేలాగా ఆయన చేస్తాడు. అంత గొప్ప దేవుడు ఆ దేవుడు. వచ్చారు, పంట పండుతుంది. పంట అంతా అసలు ఆ సమృద్ధిగా పండినప్పుడు జనులు అసలు చూసి కుళ్ళిపోతూ ఉన్నారు. అసలు వీరేంటి, పరాయి దేశం నుండి వచ్చారు, పరాయి ప్రాంతం నుండి వచ్చారు, పరాయి పట్టణం నుండి వచ్చారు, వీళ్ళు ఇక్కడ అభివృద్ధి పొందడం ఏంటి, ఆశ్చర్యం పడ్డం ఏంటని వాళ్ళు తట్టుకోలేక ఈర్ష్యతో కుళ్ళుతో నిండిపోయి ఈ బావులు మావి, మాకు ఇచ్చే అని చెప్పేసి ఇస్సాకు దగ్గరికి వచ్చి గొడవపడి బావులు లాగేసుకున్నారు. బావులన్నీ కూడా నీళ్లు వెళ్లకుండా చేసేసుకున్నారు. అప్పుడు అబీమెలెకు వచ్చి ఆయన చెప్తున్నారు కదా, నిన్ను దేవుడు ఎలాగైనా దీవిస్తాడయ్యా, నువ్వు ఈ ప్రాంతాన్ని విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళిపో, దేవుడు నీకు తోడై ఉన్నాడు అనే విషయం మాత్రం మేము ఖచ్చితంగా చెప్పగలుగుతామని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోయినప్పుడు ఆయన గెరారు లోయలోనికి వెళ్ళిపోయాడు. గెరారు లోయలోకి వెళ్ళి అక్కడ బావులు తవ్వినప్పుడు అక్కడ జలలు గల బావులు తవ్వబడ్డాయంట. అక్కడ జలలు గల బావులు ఊరిని అంట. దేవుడు మనకు తోడే ఉండగా, దేవుడు మనకి అండగా ఉండగా జీవజల దారులు ప్రవహింపచేస్తాడు. ఆయన నీ హృదయంలోండి కూడా జీవజల దారులు ఆయన ప్రవహింపచేస్తాడు. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుని సన్నిధిలోకి నువ్వు వచ్చావంటే నువ్వు చేసిన ప్రతి పనిలో కూడా ఆయన సహాయం చేస్తాడు. చేసిన ప్రతి పనిని కూడా ఆయన సఫలం చేస్తాడు. ఆయన కృప నీ మీద ఉంచుతాడు. అయితే నువ్వు నీ కుటుంబం అంతా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు చెప్పినట్టు దేవుడి మాట ప్రకారం ఎప్పుడైతే జీవిస్తామో, దేవుడి మాట ప్రకారం ఎప్పుడైతే మనం చేస్తామో, అక్కడ వస్తున్నారు, కలహం పెట్టుకుంటున్నారు, గొడవ పడుతున్నారు, జగడాన్ని పుట్టిస్తున్నారు, అసలు నెమ్మది లేదు, శాంతి లేదు. కొన్ని విషయాలు మనకు కూడా మనం అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నప్పుడు, అన్ని విషయాల్లో మనం దీవెనకరంగా ఉన్నప్పుడు దుష్టుడైన వాడు, సాతానుడైన వాడు ఎవరిని మింగుదమా అని గర్జించు సింహం వలె వాడు తిరుగుతూ ఏదో విధంగా కలహాన్ని పుట్టిస్తూ కుటుంబంలో బిడ్డల ద్వారా, భార్య ద్వారా, తల్లి ద్వారా, పిల్లల ద్వారా ఏదో ఒక విధంగా వాడు ఆ ఇంట్లో కలహాలు పుట్టించి మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా వాడు చేస్తాడు. ఆ సమయాలన్నింటిలో కూడా మనం చేయవలసిన పని మౌనముగా, నెమ్మదిగా ప్రభు పాదాలు పట్టుకోవడమే. కానీ అక్కడెక్కడ కూడా మన సొంత నిర్ణయాలు తీసుకొని మనం గనక తప్పుడు మార్గంలో మనం నడిచినట్లయితే, తప్పుడు విధానంలోకి మనం గనక వెళ్ళినట్లయితే మనం ఇబ్బందులే ఎదుర్కొంటాం, కష్టాలే ఎదుర్కొంటాం, నష్టాలే ఎదుర్కొంటాం. కానీ ప్రభు పాదాలు ఎప్పుడైతే పట్టుకొని మనం నడవగలుగుతామో దేవుడు మనకు సహాయం చేసి ఆయన కృపలో మన జ్ఞాపకం చేసుకొని మనల్ని భద్రపరుస్తాడు. ఆయన మనకు సహాయం చేసి ఆయన రెక్కల నీడలో మనకి దీవెన ఆశీర్వాదాన్ని దయచేస్తాడు. ఇస్సాకు ఆ ప్రదేశానికి వెళ్ళాడు. ఎక్కడ బావి తవ్వినా సరే ఆ బావిలో జలలు గల ఓటలు వచ్చినప్పుడు కొన్నిసార్లు వచ్చారు వాళ్ళు, ఈ బావులు మాయి, ఈ ప్రదేశం మాది, ఇదంతా మాకు ఇవ్వాల్సిందే,
వాళ్ళు ఏం చేయలేకపోయారు. చూడు, ఒకానొక రోజు ఆ సేన అనే దయ్యం పట్టినవాడు శ్మశానంలో పడుకుంటున్నాడు. శ్మశానంలో పడుకొని ఉండగా ఏ ఒక్కరు కూడా ఆ మనిషిని బాగు చేయలేదు. ఏ ఒక్కరు కూడా మనిషి మీద జాలి పడలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడికి వచ్చినప్పుడు, ఆ మనిషిని బాగు చేసినప్పుడు అతలో ఉన్న దయ్యములన్నీ కూడా పారిపోయి పందుల్లో దూరి ఆ పందులు ప్రపాతంలో పడి చచ్చిపోయినప్పుడు ఆ జనులందరూ చదువుతున్నారు కదా, మా ప్రదేశాన్ని విడిచి వెళ్ళిపో. ఏమీ లేకపోయినా బాధ లేదు. దరిద్రాన్ని అనుభవిస్తున్నా బాధ లేదు. కష్టాలు అనుభవిస్తున్నా బాధ లేదు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని, దేవుడిచ్చిన కృపను పొందుకున్న బిడ్డల ద్వారా వచ్చిన ఆశీర్వాదాన్ని ఈరోజు ఏమంటారంటే వద్దు. మన భారతదేశంలో కూడా అలాగే ఉంది. ఒకానొకప్పుడు మిషనరీస్గా వచ్చిన వారు మన భారతదేశాన్ని ఎంతగానే అభివృద్ధి చేశారు. ఎంతగానో అసలు ఎన్నో రకాల మూఢ ఆచారాలతో బ్రతుకుతున్న మన జీవన శైలిని ఎంతో మార్చి జ్ఞానముతో ఏది ఎలా చేయాలో అన్నీ కూడా వాళ్ళు మార్పు చేశారు. ఈరోజు చాలా చోట్ల వాళ్ళు అలాగే అంటున్నారు, మీరు మాకొద్దు, మీ సేవ మాకొద్దు, మీ పని మాకొద్దు. చూడెంత దయానీయమైన పరిస్థితో వాళ్ళు పంటలు పండక నిలువ లేక కరువులో ఉన్నా బాధలేదు, కానీ చేసిన వారిని మేలు మాత్రం మర్చిపోకూడదు. సేనాల దయ్యం పట్టివాడు బాగు చేశాడు. ఆ మనిషి మీద ఎవరు జాలిపడలా. ఈరోజు కూడా వాళ్ళు జాలిపడలా. అయ్యో, ఒక మనుషుడు అలా అయిపోయాడే, అటువంటి బాగు చేశాడే, బాగు చేసిన ఆయన దగ్గర చేర్చుకోమన్నామే అని ఈ రోజు కూడా వాళ్ళు వచ్చారు. ఆ మధ్య నుండి వెళ్ళిపోయా. ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఏం పోయినాయి? పందులు పోయినాయంట. ఒక మనిషి బాగుపడితే అది సంతోషం కాదు. ఎంతోమంది దేవుని సంధికి వచ్చిన తర్వాత వాళ్ళ వ్యసనాలను మానుకుంటున్నారు. తాగుడైన దయ్యాల నుండి విడిపించబడుతున్నారు. వ్యభిచారమైన దయ్యాల చేత విడిపించబడుతూ ఉన్నారు. కష్టంలోండి, నష్టంలోండి, కరువులోండి, బాధలోండి, ఇబ్బందులోండి, ఇరుకులు ఎంతోమంది బాగుపడి వారి జీవితాలు కట్టుకొని పరిశుద్ధతలోకి ప్రవేశిస్తూ ఎంతో దేవుల్లో బలపడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయతో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు తన బిడ్డలకి తోడై ఉన్నాడు. దేవుడు తన బిడ్డలకి తోడై ఉన్నాడు. తోడై ఉన్న ఆ దేవుడు వారిని విడిచిపెట్టడు. వారిని ఏనాడు కూడా వాళ్ళని విడిచిపెట్టడు. చూడు, జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనంలో అంటున్నాడు కదా, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మును దోచుకున్న అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా. మిమ్మల్ని ముట్టినవాడు ఆయన కనుగుడ్డును ముట్టినట్లే. తన బిడ్డల మీద ఆయన కృప విస్తారం. నీకు ఏ హాని కలగజేసినా సరే, నీకే నష్టం కలగజేసినా ఆయన వస్తాడు. ఆయన వచ్చి సహాయం చేస్తాడు. నిన్ను ముట్టినవాడు ఆయన కనుగుడ్డును ముట్టినట్టు. అంటే వాడి అవతల పక్కవాడు ఎంత ప్రమాదంలో ఉన్నాడో వాళ్ళకి అర్థం కావడం లేదు. నీవైతే దేవుని భయభక్తులు కలిగి నమ్మకంగా, యథార్థంగా దేవుని భయంతో కనుక నువ్వు ఉన్నట్లయితే దేవుడు కృప నీ మీద విస్తారంగా ఉంటుంది. దేవుని దయ నీ మీద విస్తారంగా ఉంటుంది. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక. దేవుని కృప మనకి తోడై ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత మహాగరుడ, మీకు వందనాలు. గొప్పవాడ, జీవము గల మా యేసయ్య, మీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి, నా ప్రభా, నా దేవ, అయ్యా, ఉదయకాల సభలో మీ పాదాల చెంతకు వచ్చామనైనా కొద్ది మాటలు మీరు అందించారు తండ్రి, మీకు స్తోత్రం నాయన. నిజమే ప్రభా. అయ్యా, నేను నమ్మిన బిడ్డలైనా అయా ముట్టినవాడు నాయన ప్రభా, మీకు అనుగుడు ముట్టినట్టే అని ప్రభా అయ్యా సెలవిస్తున్నావు తండ్రి, మీకు స్తోత్రం నాయన. అయా, నమ్మిన బిడ్డల వారు ప్రభా విత్తనం వేసినప్పుడు నాన్న విత్తనంలోనే 100 ఫలమునైనా దయచేసే దేవుడు నీవని ప్రభా సెలవిస్తున్నావు తండ్రి, మీకు స్తోత్రం. నిజమేనాయన. అయ్యా, మీ యందు భయభక్తులు కలిగి ఉంటేనే మాకు ఆశీర్వాదం, మీ యందు భయభక్తులు కలిగి ఉంటేనే మాకు దీవెన. అయా తండ్రి, నాన్న శత్రువైన అపవాది అయిన వాడు ప్రభా అయా నెమ్మది లేకుండా చేసినా పర్లేదు, కానీ దేవుని బిడ్డల వల్ల వచ్చే ఆశీర్వాదం నాయన వాడు తట్టుకోలేక నాన్న ఏ విధము చేతనైనా వాడు కలహాలు జగడాలు పుట్టించినా ఆ జగడం నుండి నాన్న అయా తండ్రి తప్పించగలిగిన అయ్యా మీ దగ్గరికి మేము వస్తుండగా ప్రభా తండ్రి, మీ కృపలో మీ దయలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని సహాయం తెచ్చేసి మీరే మహిమ పొందమని
అయా వాక్యం చూస్తున్నా విలుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశ్రయించి అయా వారికి ఏ లోటు లేకుండా సహాయం దయచేసి నన్ను నా కుటుంబాన్ని ప్రభా దీవించండి. అయా అమ్మను దీవించండి, భార్యను దీవించండి, బిడ్డలను దీవించండి ప్రభా. అయా సంఘమును పాస్టర్ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా అయా దీవించి ఆశ్రయించి ఆత్మీయంగా ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు బలపరిచి తన దీవికి స్తోత్రం నాయన. ఘనమైన పరిచయను కూడా దీవించి ఆశ్రయించి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించి మీరే మహిమ పొందమని అయా చేస్తున్న సేవలో ప్రభువా, అయా చేస్తున్న పనులు మీరు మాకు తోడుగా ఉండి అయా పరిపూర్ణ మంచి జ్ఞానాన్ని మాకు ఇచ్చి నడిపించమని ఇస్సాకు తోడే ఉన్న దేవుడు నాన్న మాకులో మీరు తోడే ఉండి నడిపించి మీరే మహిమ పొందమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా.